ఓ గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేను శివరావు గారి తరపున వచ్చాను. శివరావు, హూ ఇస్ దట్ మ్యాన్? ఓ, ఆ రోజు చాలా అర్జెంటు అని ఫిల్మ్ తెచ్చి ఇచ్చాడే ఆయన. ఫోను చేయలేదు, మనిషిని పంపలేదు, ఏమిటి చెప్పమా అని ఐ వాజ్ ఒకటే వండరింగు. చాలా బిజీ పనుల మీద ఉండి కలెక్ట్ చేసుకోవడం పడలేదు. ఆ ఫిల్మ్ ఇలా ఇస్తారా? ఎప్పుడో రెడీగా ఉందండి, ఎప్పుడో రెడీ. 1 minute. థ్యాంక్ యూ సార్. వాట్? మనీ. సారీ. థ్యాంక్స్. చిల్లర లేదండి, నో చేంజ్. చిల్లర లేదా? పర్వాలేదు, తర్వాత తీసుకుంటాను. హలో, హోటల్ ఓషియానిక్ నుంచా? అయితే ఏమంటావు? ఆ ఫోటోలు ఇప్పుడే ఓ ఆయన వచ్చి పట్టుకెళ్ళాడయ్యా. సన్నగా, నాజూగ్గా, పొడుగ్గా, ఎర్రగా ఉంటాడు. అయినా ఆ ఫోటోల సంగతి నీకు. హలో హలో, గుడ్ ఈవినింగ్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మొన్న తెల్లారుజామున శివరావు అనే ఒక ఆయన పిలివిచ్చాడా? అవును, ఇచ్చాడు. అది ఇంకా మీ దగ్గరే ఉందా? మీరెవరు ఇవన్నీ అడగడానికి? మర్యాదగా సమాధానం చెప్పు. అడిగిన ప్రతివాడికి జవాబులు చెబుతూ ఉండడమేనా నా పని? ఇంతకు ముందే ఎవడో వచ్చాడు, తర్వాత ఎవడో హోటల్ ఓషియానిక్ నుంచి ఫోన్ చేశాడు, ఇప్పుడు మీరు. ఒక్క ఫిల్మ్ కోసం ఇంతమంది వచ్చి అడిగితే ఏమిటి దీనిలో అర్థం? మీకు శివరావుకి ఈ ఫిల్మ్కి ఏమిటి సంబంధం? ప్రశ్నలు అడగవలసింది మేము, సమాధానం చెప్పవలసింది నువ్వు. అలా ప్రాణాల మీద ఆశ ఉంటే చెప్పు. మీరా? అడ్రస్ తెలుసుకుని మా ఇంట్లో కలుసుకుంటానన్నారు, మరి ఇక్కడికి వచ్చారే? రాక తప్పలేదు. ఇరువు సొమ్ము బరువు కదూ, మీ వస్తువు మీకు ఇచ్చిపోదామని తొందరపడ్డాను. నా వస్తువా? ఏమిటి? మీరేం పోగొట్టుకోలేదా? జ్ఞాపకం చేసుకోండి. లేదే. ఓ ఇదా? థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఖరీదైంది, ఇలా నిర్లక్ష్యంగా పారేసుకోవచ్చా? ఇక మీద పారేసుకున్నా పర్వాలేదు, ఎలాగో మీరు వాపస్ చేస్తారనే ధైర్యం వచ్చింది. ఏమిటో ఆ ధైర్యం? బాగున్నాయని కొన్ని నేను ఉంచేసుకుంటే ఏం చేస్తారు? నవ్వుతూ ఊరుకుంటాను. మీకు అంత ఇష్టమైనది తిరిగి ఇవ్వమని నేను మాత్రం అడిగితే బాగుంటుందా? అయితే వెరీ గుడ్, త్వరగా పోగొట్టుకుంటే మంచిది. అది ఎప్పుడో పోయింది. అన్నట్టు మీ సైకాలజీ, పామిస్ట్రీ, మిస్ట్రీ ఇవన్నీ ఉపయోగించిన అడ్రస్ తెలుసుకున్నారా? తెలుసుకుంటే వచ్చి కలుసుకుంటారని. రాను. ఏ? నన్ను రమ్మని పిలవలేదుగా. ఓహో, పిలిస్తే గానీ రారన్నమాట. పిలవని పేరంటానికి వెళ్ళటం ఇంకా అలవాటు చేసుకోలేదు. అయితే ఇప్పుడు ఇన్వైట్ చేస్తున్నారు. రేపు నిజంగా మా ఇంట్లో పేరెంట్ లాంటి పార్టీ ఉంది, నా పుట్టినరోజు. అయితే తప్పకుండా వస్తాను. మీ నాన్నగారితో కూడా ఒకసారి తప్పకుండా మాట్లాడాలి. రేపు వస్తారుగా, అప్పుడు పరిచయం చేస్తాను. యువర్ అటెన్షన్ ప్లీజ్. లేడీస్ అండ్ జెంట్మెన్, మన క్లబ్ వార్షికోత్సవ సందర్భంలో ఇప్పుడు వినోద కార్యక్రమ సమర్పణ జరుగుతుంది. ఆధునిక నాట్య సంగీత రీతులలో ఆరితేరిన మన క్లబ్ మెంబర్ శ్రీయుత చలపతిరావు గారు తమ వాద్య బృందంతో నేడు రేపు అనే శీర్షికతో సంగీతం వినిపిస్తారు.
లేడీస్ అండ్ జెంట్మెన్, మిస్టర్ చలపతిరావు. స్నేహితులారా, ఇప్పుడు నేను మీకు సమర్పించబోతున్నది దేశ దేశాల సంగీతాల మేళవి. ఇంతవరకు మీరు వింటున్న ఈ ఆధునిక రాక్ అండ్ రోల్ మన అమ్మవారి జాతరల్లోని తాళానికి చాలా దగ్గర పని. ట్విస్ట్, చాచాచా ఈ అమెరికన్ బాణీలకు మన భారతీయులు ఏనాడో ఓణిలు చేశారు. అవి మళ్ళీ నేడో రేపో ప్రచారంలోనికి వస్తాయి, వచ్చి తీరుతాయి. అందుకే ఒక చిన్న పాట. పాట వాయిస్తేనే చాలదు, పాటకు తగ్గ ఆట కూడా కావాలి. ఏ ట్యూన్కైనా అవలీలగా డాన్స్ చేసే కుమారి రాధను మాతో పాటు ఆడుతూ పాడుతూ డాన్స్ చేయాలి మీ అందరి తరఫున కోరుతున్నాను. మిస్ రాధ, ప్లీజ్. నేనా? నీ పేరు? అప్పలరాజు. అప్పలరాజా? నా పేరు కూడా అప్పలరాజనే. మా తాతయ్య గారి పేరండి. మా తాత పేరు కూడా అదే. ఉత్తరం చదువు అన్నయ్య. అన్నయ్య అన్నయ్య వాడు హతోస్మి హతోస్మి హతోస్మి. సోదరులారా, ఏమిటన్నయ్య వార్త? మన ముసలాయన పరంపరలో కూడా ఒక బ్రాంచ్ ఆఫీస్ పెట్టాడట్లా. అంటే అక్కడ కూడా మనకు ఒక పిన్ని ఉన్నదన్నమాట. మెచ్చాం. మన నాన్న దానకన్నుడు రా. లేవండి. సదరు పిన్ని కొడుకును పంపించింది. ఒరే నవీన సోదరా, ఇక్కడ మేము ఉండేవాళ్ళం కాలం, నువ్వెందుకు వచ్చావురా? సరే, స్వాగతం. నాన్న ఎక్కడ అన్నయ్య? నాన్న ఇప్పుడు నిన్ను చూశాడంటే రక్తపోటు వచ్చి గుండె పగిలి ఢామ్ మంది వస్తాడు. సరే ఒరే, వీడిని మన మందాలు పట్టుకోండి. 40 ఏళ్ళు రెత్తికొచ్చాయి. ఆంబోదుల్లాగా ఉన్నాం. మా అందరికి పెళ్లి లేదు కానీ ఈ ముసలాడు పోయి బరంపురంలో పెళ్లి చేసుకుంటాడు. 5వ పెళ్లి. హలో, ఈయన ఇంకో బ్రాంచ్ ఆఫీసా? ఓ, ఏం గురు బాగున్నావా? బాగుంటానికి వెళ్ళా కానీ కొంచెం అర్జెంట్ పని ఉంది. నాన్నగారు ఉన్నారా? ఉన్నారే. వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చా? అదే లేదే, వెళ్ళొచ్చు. అప్పా, గోపి, ఓ వచ్చారా? రండి రండి, కూర్చోండి. ఏం కావాలో చెప్పండి. ఏం లేదు, ఒక చిన్న సహాయం కావాలి. ఓ చెప్పండి, చేద్దాం. నిప్పు లేదే పొగరాదు కదా. ఎంత మాట. రైళ్లు కార్లు బాంబులు లేదే పేలవుగా. మన శత్రువులు నాటు బాంబులు వాడారు. ఆ బాంబులు చేసిన వాడెవడో కనుక్కుంటే వెంటనే శత్రువుల స్థావరం తెలుసుకుంటుంది. తుమ్మా వెళ్ళి ఆ బాంబులు చేసి కూడా ఆచూకి తెలుసుకురా. తెలుసుకురావడం ఏంటి కర్మ? పిల్లగా పట్టుకుని తీసుకొస్తాను. శుభోష శీఘ్రం, వెంటనే వెళ్ళండి. ఒరే ఒరే, అటు కదరా, ఇటు స్వరంగం మార్గం కూడా వెళ్ళండి. అక్కడే పాప, ఇటే వెళ్తాం. ఈ రోజుల్లో తండ్రి మాట ఎందుకు వింటారు కొడుకులు? ఎవ్వరూ లేరు కదా అని ఇటు వెళ్ళమన్నా. దొంగ వెళ్ళ ఇటు వెళ్తానంటాడు. రాజు, మన ప్రత్యేక మిత్రులు ఈ గది వెతకడానికి వీళ్ళు తప్పకుండా వస్తారు. వాళ్ళు రాగానే నాకు తెలియజేయాలి. ఓకే. ప్రత్యేక మిత్రులా? అయ్యి బాబాయ్, వాళ్ళు నా తోలు తీసేస్తారు అన్నట్టు నువ్వు పక్క గదిలోనే ఉంటావా? లేదు, నేను దామోదరం గారింటికి పార్టీకి వెళ్తున్నాను. అయితే వాళ్ళు వస్తే ఫోన్ చేయనా? అక్కర్లేదు, ఇది నీ దగ్గర ఉంచుకో. ఇదా? ఇది ఎందుకు? ఇది బజార్ రేడియో. ఈ మీట నువ్వు నొక్కావంటే దీంట్లో వినిపిస్తుంది. ఇది చూద్దాం. అరే వండరు మీ తండ్రి, నువ్వు ఎక్కడున్నా మోగుతుందా ఇది?
నేను వెళ్ళగానే తలుపులు మూసుకు ఎవరైనా వచ్చినట్లు అలికిడైతే లైట్లు ఆర్పేసి ఆ బాల్కనీలోకి వెళ్ళి నొక్కిన 5 నిమిషాల్లో టక్కున వచ్చేస్తాను. ఓకే 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 డోంట్ వరీ ఐ యామ్ హియర్. ప్రొసీడ్.